lesson అయిపోతుంది. Hello children, today we going to discuss about religious festivals. Children, do you know what is a festival? Festival అంటే ఏంటో? A festival is a time for special celebration. Festival అంటే ఏంటి? ఒక స్పెషల్ సెలబ్రేషన్, స్పెషల్గా చేసుకునే సెలబ్రేషన్స్ మనం. So festivals having religious significance are called religious festivals. మన ఫెస్టివల్స్ అంటే రిలీజియన్ వైజ్గా ఫెస్టివల్స్ అంటే పండుగలు చేసుకుంటాం కదా. లైక్ మనం హిందూస్ అయితే మనం దసరా దీపావళి అలా చేసుకుంటాము. అది ముస్లిమ్స్ అయితే రంజాన్ బక్రీద్ అలా అంటే రిలీజియన్స్ వైజ్గా మనం ఫెస్టివల్స్ అనేది జరుపుకుంటాం. ఫెస్టివల్స్ ఆర్ టైమ్స్ టు హ్యావ్ ఫన్ విత్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. అంటే ఏంటి, ఫెస్టివల్స్కి మనం అందరం రిలేటివ్స్ అందరూ కలిసి ఒక దగ్గర గ్యాదర్ అవుతాము, పండుగ అందరం కలిసి చేసుకుంటాము. సో అలా ఏమన్నాను, ఫెస్టివల్స్ ఆర్ టైమ్స్ టు హ్యావ్ ఫన్ విత్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ దగ్గర సంతోషంగా గడుపుతాము. ఆన్ ఫెస్టివల్స్ పీపుల్ వేర్ నైస్ క్లాత్స్ అండ్ ఎక్స్చేంజ్ స్వీట్స్ అండ్ గిఫ్ట్స్ విత్ వన్ అనదర్. ఏం చేస్తాం మనము ఫెస్టివల్ రోజు కొత్త బట్టలు వేసుకుంటాం, ఇంకా స్వీట్స్ గిఫ్ట్ కూడా ఒకరికొకరు పంచుకుంటాము. సో దీస్ పిక్చర్స్ షో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెస్టివల్స్. సో సమ్ పిక్చర్స్ ఉన్నాయి ఇక్కడ. దీస్ పిక్చర్స్ షో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెస్టివల్స్. ఇన్ ఇండియా మెనీ ఫెస్టివల్స్ ఆర్ సెలబ్రేటెడ్. ఇండియాలో చాలా ఫెస్టివల్స్ మనం సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఏంటి, మన ఇండియా లైఫ్లో ఏ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాం చూద్దాం నెక్స్ట్. సో దివాళీ, దసరా, హోలీ, క్రిస్మస్, ఈద్ అండ్ గురుపురబ్ ఆర్ సమ్ రిలీజియస్ ఫెస్టివల్స్. రిలీజియస్ వైజ్గా ఇక్కడ ఫెస్టివల్స్ అనేది ఇచ్చారు. దివాళీ, దసరా, హోలీ ఎవరు జరుపుకుంటారు? హిందూస్ దివాళీ, దసరా, హోలీ జరుపుకుంటారు. క్రిస్మస్ ఎవరు జరుపుకుంటారు? క్రిస్టియన్స్ జరుపుకుంటారు. ఈద్ అంటే రంజాన్ని ముస్లిమ్స్ జరుపుకుంటారు. అండ్ గురుపురబ్ ఆర్ సమ్ రిలీజియస్. గురుపురబ్ ఎవరు చేసుకుంటారు? సిక్స్. సో గురుపురబ్ ఫెస్టివల్ ని సిక్స్ జరుపుకుంటారు. ఇక్కడ పిక్చర్స్ ఇచ్చారు చూడండి. కింద మన ఫస్ట్ పిక్చర్ ఏంటి, క్రిస్టియన్ ఏం చేస్తున్నాడు, అతను చాక్లెట్ క్రిస్మస్ తర్వాత డ్రెస్ వేసుకొని పిల్లలకి చాక్లెట్స్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఏంటి, ఈద్ అంటే ముస్లిమ్స్ ఏం చేసుకుంటున్నారు? రంజాన్ రోజు ఒకరికొకరు అలైవ్ ఇచ్చుకుంటున్నారు. నెక్స్ట్ గురుపురబ్లో ఏం చేస్తున్నారు? అక్కడ సిక్స్ అందరూ గ్రంథాన్ని పారాయణం చేస్తున్నారు. నెక్స్ట్ లాస్ట్ ఏంటి, దివాళీ. ఇక్కడ నెక్స్ట్ పిక్చర్ ఏంటి, దివాళీలో ఏం చేస్తున్నారు పిల్లలు? హోలీలో పిల్లలందరూ హోలీ ఆడుతున్నారు. నెక్స్ట్ పిక్చర్ దసరా రోజు ఏం చేస్తాం మనము? రావణాసుని కలుస్తాం కదా. సో ఆ పిక్చర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ దివాళీ రోజు పిల్లలు ఏం చేస్తారు? క్రాకర్స్ కలుస్తూ ఉంటారు. దిస్ ఇస్ అబౌట్ సమ్ పిక్చర్స్ ఆఫ్ రిలీజియస్ ఫెస్టివల్స్. Next we have to discuss about Diwali. Diwali is called the ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. దివాళి ఏమంటారు? దివాళి ఇంకో నేమ్ ఏంటి, అదర్ నేమ్ ఏంటి? ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. ఎందుకంటే ఆ రోజు మనము క్రాకర్స్ ని కలుస్తుంటాం కదా, అందుకే ఏమంటారు? ఫెస్టివల్స్ ఆఫ్ లైట్స్ అని కూడా అంటారు. సో క్యాండిల్స్ ని ఇంకా ఇంటి ముందు నార్మల్గా ఈవినింగ్ టైంలో దీపాలు పెడుతూ ఉంటాం కదా, సో దాని అందుకే మనం ఏమంటాం? ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని కూడా అంటాం. ఆన్ దిస్ అకేషన్ హోమ్స్ అండ్ షాప్స్ ఆర్ డెకరేటెడ్ విత్ ల్యాంప్స్ అండ్ లైట్స్. దివాళి రోజు ఏం చేస్తారు? ఇంకా మన ఇండ్లలో ఇంకా షాప్స్ లో మనం ల్యాంప్స్ తో లైట్స్ తో డెకరేట్ చేసుకుంటాము. వి ప్రే టు గాడెస్ లక్ష్మి ఎట్ హోమ్ అండ్ ఇట్ టెంపుల్స్. ఏం చేస్తాము? హోమ్ లో ఇంకా టెంపుల్స్ లో మనం లక్ష్మీదేవిని పూజిస్తాము. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ 20 days ఆఫ్టర్ దసరా. 20 days తర్వాత దీపావళిని మనం సెలబ్రేట్ చేసుకుంటాము. పీపుల్ బర్న్ క్రాకర్స్ అండ్ స్పార్కిల్స్. ఏం చేస్తాము? పీపుల్ ఏం చేస్తారు? దీపావళి రోజు క్రాకర్స్ ని మనం కలుస్తూ ఉంటాము. పీపుల్ ఎక్స్చేంజ్ స్వీట్స్ అండ్ గిఫ్ట్స్ విత్ ఈచ్ అదర్. ఏం చేస్తారు? ఇంకా పీపుల్ గిఫ్ట్స్ ని స్వీట్స్ ని పంచుకుంటూ ఉంటారు ఒకరికొకరు. పీపుల్ గ్రీట్ ఈచ్ అదర్ బై సేయింగ్ హ్యాపీ దివాళీ. మామూలుగా ఫెస్టివల్ ఏం చెప్పుకుంటాం మనం? అందరికి గ్రీటింగ్ చేస్తాం కదా, హ్యాపీ దివాళీ అని చెప్పేసి. అందరూ ఏం చేస్తారు? ఒక్కొక్కరు హ్యాపీ దివాళీ అని గ్రీట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ సైడ్ కి దివాళీ పిక్చర్ ఉంది చూడండి. ఇక్కడ దివాళీ ఏం చేస్తున్నారు? పిల్లలు క్రాకర్స్ కాలుస్తున్నారు, పెద్దవాళ్ళు లక్ష్మీదేవికి పూజ చేస్తున్నారు. ఇంకో పిక్చర్ ఏంటి ఇక్కడ?
లైట్ లైట్ క్యాండిల్స్ ని లైట్ చేస్తూ ఉంది.